జగన్ పరామర్శ యాత్రలు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. జగన్ పర్యటనలు సాగుతున్న తీరుతో అత్యవసర పనుల మీద రోడ్డెక్కే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. మహిళను అవమానించడంతో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే పరామర్శ కోసం కర్నూలు జిల్లాలో జగన్ పర్యటించారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో దిగిన ఆయన కర్నూలు జిల్లా కారాగారం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించారు. నిజానికి ఓర్వకల్లు నుంచి కర్నూలు జైలు వద్దకు వెళ్లడానికి పట్టేది గంట. జగన్ కాన్వాయ్కు 40 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అలాంటిది జగన్ 4 గంటలకు పైగా యాత్రను సాగదీశారు. పోలీసుల ఆంక్షలు, నిబంధనలను తుంగలో తొక్కి జాతీయ రహదారిపైకి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడం, పార్టీ జెండాలు చేతపట్టుకుని కేరింతలు కొడుతూ రోడ్డుపై అడ్డదిడ్డంగా పరుగులు పెట్టడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. బల ప్రదర్శనలా సాగిన జగన్ యాత్రలో వైసీపీ కార్యకర్తలు అతి చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు, కార్యకర్తలతో జాతీయ రహదారిని ఎక్కడికక్కడ నిర్బంధించారు. వివిధ సర్కిళ్లలో గుంపులుగా చేర్చారు. అలాంటి చోట ఆగుతూ రోడ్ షో సాగిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ జగన్ పర్యటన సాగించారు. కార్యకర్తల అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీస్ ఆంక్షలు ఉల్లంఘిస్తూ నేషనల్ హైవేపై హంగామా సృష్టించారు. నేషనల్ హైవేపై జగన్ కాన్వాయ్తో జిల్లా జైలు వద్దకు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. అయినా ఆ మార్గంలో కొందరు కార్యకర్తలు వీరంగం సృష్టించారు. అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. వాగ్వాదానికి దిగి పోలీసులనే తోసేశారు. జగన్ కర్నూలు పర్యటనలో తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు పేరిట స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పంచలింగాల చెక్పోస్ట్ సర్కిల్ నుంచి జిల్లా జైలుకు వెళ్లే రహదారిలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.